దే సే దట్ ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్. మనకున్న నమ్మకం, మన ఫెయిత్, మన విశ్వాసం పర్వతాల్ని కూడా కదిలిస్తుందట. ఈరోజు ఈ స్టోరీలో ఒక సింపుల్ ఫార్మర్‌కి దేవుడి పట్ల ఉన్న ఫెయిత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో, ఆయనే కాదు, మన లైఫ్‌లో మనకు కూడా ఏదైనా ఒక పెద్ద కష్టమొచ్చినా, ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా, ఏమన్నా కావాలనుకున్నా, కళ్ళు మూసుకొని మనకి నచ్చిన దేవుడిని తలుచుకుంటూ మనం కోరుకుంటాం. సో, చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా, మనం దేవుడిని ఏదైతే అడుగుతామో అది నెరవేరుతుంది అని చాలామంది నమ్ముతారు. బట్ ఈ స్టోరీలో ఈ ఫార్మర్‌కి ఉన్న ఫెయిత్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎంత నెక్స్ట్ లెవెల్ అంటే, తన యొక్క ప్రాబ్లమ్‌ని వివరిస్తూ డైరెక్ట్‌గా దేవుడికే లెటర్ రాస్తారు. అదే మన యొక్క లెసన్ నేమ్, ద లెటర్ టు గాడ్. సో, దిస్ ఈస్ ఫ్రమ్ 10th క్లాస్ CBSE ఇంగ్లీష్, ద ఫస్ట్ ఫ్లైట్ చాప్టర్ 1, ఎ లెటర్ టు గాడ్. దేవునికి ఉత్తరం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో, ఈ టైటిల్ మీరు వింటున్నప్పుడు మీ మనసులో అనిపిస్తుండొచ్చు, ఏంటి దేవుడికి ఉత్తరం రాసాడా? టు అడ్రెస్ ఎక్కడ రాసాడు? అంటే ఆ ఉత్తరం ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు? ఇంతకీ గాడ్ ఈ ఫార్మర్‌కి రెస్పాన్స్ ఇచ్చారా లేదా? ఏం రెస్పాన్స్ ఇచ్చుంటారు? ఆ విషయాలన్నీ మనం స్టోరీలో తెలుసుకుందాం. సో, ఈ వీడియోలో ఈ పూర్తి లెసన్ వన్ షాట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వబోతున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ షేర్ టు 9th and 10th CBSE స్టూడెంట్స్. దట్ మీన్స్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి. సో, let us begin the chapter. Right. సో, ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్లైడ్ హియర్, ఈ చాప్టర్ అంటే ఈ స్టోరీ యొక్క ఆథర్ పేరు జీఎల్ ఫ్లూయెంటెస్. జీఎల్ ఫ్లూయెంటెస్. రైట్. ముందుగా ఈ లెటర్ టు గాడ్ అనే చాప్టర్‌లో ఉన్న క్యారెక్టర్స్ గురించి అర్థం చేసుకుందాం. దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టోరీ నాన్న. చాలా మోరల్ ఉండేటటువంటి స్టోరీ అనమాట. బై ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మనం ఈ స్టోరీ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటాము. ఇది మనకి మంచిగా అర్థం అవ్వాలి అంటే అసలు ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి? ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్ హియర్, ద ఫస్ట్ వన్ ఈజ్ లెంచో. లెంచో అంటే మన స్టోరీలో హీరో ఇతనే. హీ ఈజ్ ఎ ఫార్మర్. ఇతను ఒక మొక్కజొన్న పండించేటటువంటి ఫార్మర్ లెంచో. అండ్ లెంచోస్ వైఫ్, లెంచోస్ సన్స్, ఇంకా పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్, వీళ్ళందరూ కూడా మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్. రైట్. నెక్స్ట్, ద థీమ్ ఆఫ్ ద లెటర్ టు గాడ్. అంటే అసలు ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏమనుకుంటున్నారు? ఈ స్టోరీలో కంప్లీట్‌గా మనం ఈ పర్టిక్యులర్ ఫార్మర్‌కి దేవుడి పట్ల ఉన్న ఫెయిత్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం అనొచ్చు, నమ్మకం అనొచ్చు. అంటే ద డీపెస్ట్ బిలీఫ్ ఆన్ ఎనీథింగ్ అనమాట. మనం ఏదైనా చాలా డీప్‌గా నమ్మినప్పుడు అంటే ఇంత డౌట్ కూడా పెట్టుకోమనమాట. ఇక్కడ ఈ లెంచో అనే ఫార్మర్‌కి దేవుడి మీద 1% డౌట్ కూడా లేదు. పూర్తిగా దేవుడిని నమ్ముతాడనమాట. అండ్ అతని యొక్క ఇన్నోసెన్స్, అతని యొక్క డీప్ ట్రస్ట్ ఆన్ గాడ్, డీప్ ఫెయిత్ ఆన్ గాడ్ అనే విషయాన్ని మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. దాట్ ఈస్ ద ఎంటైర్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్, లెటర్ టు గాడ్. ఒక్కసారి ఇక్కడ ఏముందో చూసేద్దాం. ద స్టోరీ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గాడ్. లెంచోస్ బిలీఫ్ ఈజ్ so purest, so pure that he write letters to God, isn't even surprised when money arrives. And it also shows selfless human kindness. The postmaster helps a stranger secretly and ends in irony. Lencho calls his real helpers a bunch of crooks. సో, ఇక్కడ ఒక్క లైన్‌లో చెప్పాలంటే, ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ బట్ గాడ్ హెల్ప్స్ పీపుల్ త్రూ పీపుల్ ఈవెన్ వెన్ దే నెవర్ రియలైజ్ ఇట్. ఇక్కడే మన హోల్ చాప్టర్ యొక్క సమ్మరీ ఉంది. దీని గురించి లెసన్‌లో ముందుకు వెళ్తూ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమీ లేదు. ఒక ఊర్లో ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక స్మాల్ ఫార్మర్ ఒక మొక్కజొన్న పంట పండిస్తూ ఉంటాడు. అతని పంట పాడైపోతుంది అండ్ దేవుడికి లెటర్ రాస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చాలా డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. రైట్. సో, ఇఫ్ యూ లుక్ హియర్, ద హౌస్ అంటే ముందు లెంచోస్ యొక్క హౌస్ గురించి తెలుసుకుందాం. ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. క్రెస్ట్ అంటే ఏంటి? క్రెస్ట్ అంటే top of the hill. So, my dear students, whenever you are learning an English poetry or prose, whatever, ఇంగ్లీష్‌లో ఏదైనా ఒక లెసన్‌ని నేర్చుకుంటున్నప్పుడు అందులో ఉన్న వొకాబులరీ మీద చాలా కాన్సంట్రేషన్ చేయాలి. అండ్ ఈ సెషన్‌లో ప్రతి స్లైడ్‌లో అంటే త్రూ ఔట్ ద లెసన్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చెప్పుకుంటూ మనం లెసన్ డిస్కస్ చేద్దాము. ఒక వ్యాలీలో ఒకటే ఇల్లుంది. ఆ ఇల్లు ఎక్కడుంది? ఒక కొండ పైనుంది. దాన్నే మనం క్రెస్ట్ అంటాం. అంటే టాప్ ఆఫ్ ద హిల్. రైట్. సో, it sat on the crest of a hill, low hill. From this height, one could see the river and field of the ripe corn dotted with the flowers, and that always promised a good harvest. అంటే ఈ ఫార్మర్ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ హిల్ పైనుండి చూస్తే గనక అక్కడున్నటువంటి నది కనిపిస్తుంది. తన మొక్కజొన్న పంట చక్కటి పువ్వులతోటి ఆ పంటను చూస్తున్నప్పుడల్లా మంచి హార్వెస్ట్ ఇస్తుంది అనే ఒక నమ్మకం కనిపిస్తూ ఉండేది లెంచోకి.
Right. So the only thing the earth needed was the downpour, at least a shower throughout the morning. Lencho, who knew his fields intimately, had done nothing else but see the sky towards the northeast. లెంచో యొక్క మొక్కజొన్న పంట మంచిగా పండాలి అంటే రెయిన్ కావాలి, వర్షం కావాలి. లెంచో ఆ రోజు ఉదయం నుంచి కూడా స్కై వైపు చూస్తూనే ఉన్నాడు. వర్షం పడితే బాగుండు, దేవుడు వర్షాన్ని కురిపిస్తే బాగుండు, నా పంటకి సరైన వాటర్ అందుతుంది, పంట ఈసారి బాగా పండుతుంది అని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అండ్ తప్పనిసరిగా వర్షం పడుతుంది అని నమ్మకంతో కూడా ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాము. నౌ వి ఆర్ రియలీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. The woman who was preparing supper replied, "Yes, God willing." The older boys are working in the field while the smaller one were playing near the house until the woman called them all, "Come for dinner." It was during the meal. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏముందంటే లెంచోస్ వైఫ్ గురించి కూడా మనం క్యారెక్టర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో లెంచో హీఈస్ అ ఫార్మర్, రైట్? తన మొక్కజొన్న పంటకి చక్కగా వర్షం పడాలి అని ఆ రోజు నుంచి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాడు. అండ్ ఇట్ వాస్ సప్పర్ అంటే డిన్నర్ అనమాట. వాళ్ళ వైఫ్ వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ లెంచో అంటున్నాడు, వర్షం పడుతుందో లేదో, వర్షం పడకపోతే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఈసారి సరైన పంట చేతికి రాదు, మనం తినడానికి కూడా డబ్బులు ఉండవు అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఉమెన్ ఏమందంటే, లేదు, గాడ్ మన మీద పిటీ చూపిస్తాడు, దేవుడు ఎలా అయినా మన కోసం వర్షాన్ని ఇస్తాడు అని చెప్పేసి తను చెప్తూ ఉంది. అండ్ తన ఇంటికి దగ్గరలో పొలాల్లో తన పెద్ద పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అండ్ ద యంగర్ వన్స్ ఏం చేస్తున్నారు, ఇంటికి దగ్గరలో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మదర్ వీళ్ళని పిలిచిందనమాట, రండి డిన్నర్ చేద్దాం రండి అని చెప్పింది. అంటే మార్నింగ్ నుంచి వర్షం కోసం లెంచో వెయిట్ చేస్తూనే ఉన్నాడు, రైట్? లెంచో హ్యాస్ ప్రెడిక్టెడ్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగేన్ టు ఫాల్. In the northeast, huge mountains of clouds could be seen approaching. The air was fresh and sweet. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body. And when he returned he exclaimed, "These aren't the raindrops falling from the sky. They are new coin." ఈ కాంటెక్స్ట్లో ఏముందంటే, మార్నింగ్ నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్న లెంచో వర్షం తప్పకుండా పడుతుంది, స్కైని చూస్తే వర్షం పడేలా ఉంది అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు. అలా ప్రిడిక్ట్ చేసి వర్షం కోసం ఎదురు చూస్తూ, అంటే నార్త్ ఈస్ట్ వైపు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి నాన్న, ఆ కొండల నుంచి వర్షాన్ని తీసుకొచ్చేటటువంటి మేఘాల కోసం ఎదురు చూస్తున్నాడు. అండ్ తన యొక్క ఎదురు చూపుకి తగ్గట్టుగా నెమ్మదిగా వర్షం కురవడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే వర్షం కురుస్తుందో లెంచో ఏమన్నాడు తెలుసా, దే ఆర్ ద రెయిన్ డ్రాప్స్, ఇవి వర్షం మీద నుంచి పైనుంచి పడుతున్నటువంటి వర్షపు చినుకులు కావు, ఇవి కాయిన్స్, అంటే డబ్బు నాణాలు, కాయిన్స్ అని చెప్పి వాటిని డిస్క్రైబ్ చేశాడు. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent పీసెస్. ఏవైతే పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయో అవి 10 cents అండ్ లిటిల్ వన్స్ ఆర్ 5 cents అని చెప్పేసి ఆయన డిస్క్రైబ్ చేయడం జరిగింది. విత్ ఎ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ he regarded the field of ripe corn with its flowers draped in a curtain of rain. అంటే draped అంటే covered with cloth అన్నట్టు. హమ్మయ్య, మొత్తానికి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తుంటే వర్షం రానే వచ్చింది. ఇంకా నా మొక్కజొన్న పంట అంతా ఈ వర్షపు నీటి క్లాత్లో చక్కగా కప్పుకొని హ్యాపీగా మంచి పంటనిస్తాయని చెప్పి హ్యాపీగా తన యొక్క సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. బట్ అంతలోనే అంటారు చూడండి, హ్యాపీగా ఉన్నాడు బట్ మూడు ముచ్చట అన్నట్టు కాసేపట్లోనే తన హ్యాపీనెస్ అంతా కరిగిపోయింది. ఏమైంది తెలుసుకుందాం రండి. ఇఫ్ యూ సీ, బట్ సడన్లీ ఎ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో అలాంగ్ విత్ ద రెయిన్, వెరీ లార్జ్ hail stones began to fall. మై డియర్ స్టూడెంట్స్, మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా మంచుగడ్డల వాన పడ్డం చూసారా? అంటే చూడండి, హెయిల్ స్టోన్స్ అంటే ఏంటి, ఆ మంచుగడ్డలు అంటారు చూడండి, డైరెక్ట్గా ఐస్ పీసెస్ అనేవి వర్షం ద్వారా పడుతూ ఉంటాయి. సో మీరందరూ సైన్స్ అండ్ సోషల్ ద్వారా ప్రెసిపిటేషన్ గురించి నేర్చుకుని ఉంటారు, రైట్? సో వర్షం అంటే ఆకాశం పై నుండి వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లో కండెన్స్ అయిన తర్వాత డిఫరెంట్ ఫామ్స్లో వస్తుంది. సమ్టైమ్స్ పొగమంచు రూపంలో, సమ్టైమ్స్ వర్షం రూపంలో, అండ్ సమ్టైమ్స్ వడగండ్ల వాన అంటాం, హెయిల్ స్టోన్స్లా పడుతుంది. చాలామంది పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది. ఐస్ ముక్కలు ఎక్కడి నుంచి పడుతున్నాయి, రోడ్డు మీద పడిపోయిన ఐస్ ముక్కలు తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. బట్ చిన్న పిల్లలకి హ్యాపీనెస్ అనిపించవచ్చు, కానీ ఆ వడగండ్ల వాన ఎంత బాధనిస్తుంది అనేది లెంచో లాంటి ఫార్మర్స్కి మాత్రమే తెలుస్తుంది. బికాజ్ ఈ హెయిల్ స్టోన్ రెయిన్ అనేది పంటని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఆ చిన్న వర్షం కాస్త పెద్ద పెద్ద గాలుల వల్ల
పెద్ద పెద్ద గాలులు వీస్తూ ఒక హెయిల్ స్టోమ్ లాగా మారిపోయి వడగండ్ల వాన కురవడం ప్రారంభించింది. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ అ న్యూ సిల్వర్ కాయిన్స్. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రెయిన్ అండ్ ran టు కలెక్ట్ ద ఫ్రోజన్ పర్ల్స్. మరి చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా హెయిల్ స్టోన్స్, రెయిన్ అంటే చాలా చాలా సరదాగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో నుంచి బయటికెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కిందకి పడుతున్నటువంటి ఐస్ ముక్కల్ని కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. బట్ లెంచో మనసులో పూర్తిగా ఆవేదన, పూర్తిగా బాధ. అరే ఏమైంది, వర్షం పడతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇదేంటి వడగండ్ల వాన పడుతుంది. దీనివల్ల పంట మొత్తం నాశనం అయిపోతుంది కదా! అని బాధపడుతూ ఉంటే తన పిల్లలు మాత్రం అవొక ముత్యాల్లాగా, పర్ల్స్‌లాగా ఉన్నటువంటి ఆ ఐస్ క్యూబ్స్‌ని తీసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ వడగండ్ల వానలో పడుతున్నటువంటి ఈ వర్షపు చినుకులు ఎస్పెషల్లీ ఏవైతే ఐస్ క్యూబ్స్ ఉన్నాయో అవి సిల్వర్ కాయిన్స్ లాగా మెరుస్తూ కనిపించాయి. రైట్. నెక్స్ట్, "It's really getting bad now," exclaimed the man. "I hope it passes quickly." It did not pass quickly. For an hour, the hail rained on the house, the garden, the hillside, the cornfield, on the whole valley. The field was white as if covered with salt. అర్థమైందా? అంటే మ్యాన్ ఏమన్నాడంటే, "అరే! ఇది చాలా బ్యాడ్‌గా అయిపోతుందే. అంటే ఈ హెయిల్ స్టార్మ్ ఆగిపోతుందేమో అని నేను కోరుకుంటూ ఉంటుంటే, ఇది ఇంకా పెద్ద వానలాగా పెద్ద వానగా మారిపోతుంది. ఏం చేయాలి? సర్లే ఒక పని చేద్దాం. మనం ఏం చేయలేం. ఇంక దేవుడిని ప్రార్థిద్దాము. ఈ వడగండ్ల వాన త్వరగా వెళ్ళిపోతది అని కోరుకుందాం" అని చెప్పేసి సో, ప్రస్తుతానికి కొంచెం రిలీఫ్ తీసుకున్నారనమాట. బట్ అతను అనుకున్నట్టు అంత త్వరగా వెళ్ళలేదు. ఇట్ డిడ్ నాట్ పాస్ థాట్ క్విక్‌లీ. కేవలం ఆ మొక్కజొన్న పంట మీదే కాదు, వాళ్ళ ఇల్లు మీద, ఇంకా ఆ వ్యాలీ మొత్తం మౌంటైన్స్, రివర్స్, మొక్కలు, ఇంకా వాళ్ళ యొక్క గార్డెన్ మీద, వాళ్ళ పంట మీద పూర్తిగా ఈ వడగళ్ల వాన సాల్ట్‌తో ఒక డెజర్ట్ లాగా సాల్ట్ అంతా కప్పేసినట్టుగా వైట్‌గా మారిపోయింది. అండ్ దెన్ లెంచో గుండె మొత్తం పగిలిపోయిందనమాట. అంటే మొక్కజొన్న పంటకి మంచి రెయిన్ కావాలని కోరుకున్నాడు. ఇన్‌స్టెడ్ పెద్ద వడగండ్ల వానే వచ్చి తన యొక్క పంట మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది. రైట్. So, not a leaf remained on the trees. ద కార్న్ వాస్ టోటలీ డిస్ట్రాయిడ్. అంటే ప్రతి చెట్లకున్న ఒక్క ఆకు కూడా మిగల్లేదు. మొత్తం తన మొక్కజొన్న పంట అంటే తన కార్న్ పంట మొత్తం కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ద ఫ్లవర్స్ ఆర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. అంతకు ముందు అంటే వర్షం పడక ముందు వరకు తన మొక్కజొన్న పంటలోని కార్న్స్ ఇంకా వాటి యొక్క ఫ్లవర్స్‌ని చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు లెంచో. బట్ అది ఎంతో సేపు ఉండలేదనమాట. తన పంట ఎంతలా డిస్ట్రాయ్ అయ్యిందంటే ఆ మొక్కజొన్న పంటలోనే ఆ ఫ్లవర్స్ కూడా మొత్తానికి ఫేడ్ అయిపోయాయి. దే వర్ నాట్ దేర్. దే వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్. లెంచోస్ సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్‌నెస్. సోల్ అంటే తన యొక్క గుండె మొత్తం, తన యొక్క హృదయం మొత్తం, తన యొక్క ఆత్మ నిండా పూర్తిగా బాధ నిండిపోయింది. ఏంటి ఇలా జరిగింది? నేను ఇది అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు అని పూర్తిగా సాడ్‌నెస్‌తో ఉండిపోయింది. వెన్ ద స్టార్మ్ హ్యాడ్ పాస్డ్, he stood in the middle of the field and said to his sons, "A plague of locusts would have left more than this. The hail has nothing left." అంటే దీని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాము. తన యొక్క పంట మధ్యలో నుంచుని లెంచో తన పిల్లలతో చెప్తున్నాడు, ఈ హెయిల్ స్టోన్ కన్నా ఒకవేళ లోకస్ట్ ప్లేగ్ వస్తే దీనికన్నా ఎక్కువే మిగిలేదేమో. ఈ హెయిల్ స్టోన్ వల్ల కొంత పంట కూడా మిగలలేదు. మొత్తానికి మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. అంటే తన యొక్క బాధని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. మరి లోకస్ట్ అంటే ఏంటి? మీరెప్పుడైనా లోకస్ట్‌ని చూసారా? అంటే తూనిగల్లాగా కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మొత్తం పంటకి రీచ్ అయిపోతాయో అవి కంప్లీట్ చాలా మటుకు డ్యామేజ్ చేసేస్తాయి. బట్ నాట్ లైక్ ద హెయిల్ స్టార్మ్. ఇక్కడ మీకు మీనింగ్‌ని కూడా ప్రొవైడ్ చేశాను. లోకస్ట్ ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ ద బిగ్ స్వామ్స్, గ్రూప్స్ అండ్ డిస్ట్రాయ్ ద క్రాప్స్. అంటే ఈ లోకస్ట్ అనేది 1, 2 రావు. ఒకటేసారి గుంపుగా వచ్చి ఈ పంట పొలాలు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయన్నమాట. సో, లెంచో ప్రకారం ఏమంటున్నాడు తన యొక్క పిల్లలతో, ఈ హెయిల్ స్టార్మ్ కన్నా ఒకవేళ ఈ లోకస్ట్ అటాక్ జరిగితే ఇంతకన్నా కాస్త ఎంతో కొంత పంట అనేది మిగిలుండేది. బట్ ఈ వడగండ్ల వాన వల్ల పూర్తి పంట నాశనం అయిపోయింది అని తన యొక్క బాధని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. దిస్ ఇయర్ వి విల్ హావ్ నో కార్న్. ఈ ఇయర్ మనకి ఎలాంటి మొక్కజొన్న పంట ఉండదు. రైట్. That night was a very sorrowful one. All our work for nothing. There is no one who can help us. We'll all go hungry this year. సో, లెంచో మనసు మొత్తం బాధతో నిండిపోయింది. కేవలం లెంచో మాత్రమే కాదు, తన ఇంట్లో లెంచోతో పాటు తన వైఫ్ ఇంకా పిల్లలు అందరూ కూర్చొని చాలా నిరాశగా మాట్లాడుతున్నారు. ఈ ఇయర్ మన పంట మొత్తం నాశనం అయిపోయింది. ఒక్క మొక్కజొన్న కూడా మిగల్లేదు. అండ్ మనందరం తినడానికి సరిపడా డబ్బులు లేవు. ఈ ఇయర్ చాలా రోజులు మనం ఆకలితో అలమటించాల్సి వస్తుందేమో, మనకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు అని చాలా నిరాశగా, చాలా బాధగా ఉంది లెంచో యొక్క ఫ్యామిలీ. రైట్. నెక్స్ట్, but in the hearts of all who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. నాన్న ఒక్క విషయం చెప్తాను.
లెంచో మాత్రమే కాదు, ఈవెన్ మనం కూడా మన డైలీ లైఫ్‌లో ఎన్నో సార్లు మనం అనుకోనటువంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ స్టూడెంట్స్‌గా మీ యొక్క ఎగ్జాంపులే తీసుకుందాం. రైట్, సమ్‌టైమ్స్ స్కూల్‌లో స్లిప్ టెస్ట్ సడెన్‌గా కండక్ట్ చేస్తారు. నువ్వు ప్రిపేర్డ్‌గా ఉండవు. ఏం చేయాలి? నేనేం ప్రిపేర్ అవ్వలేదు. కళ్ళు మూసుకుంటావు. దేవుడా నాకు హెల్ప్ చేయి. నేను ఎలాగైనా ఈ స్లిప్ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. లేదంటే సమ్‌టైమ్స్ మీ స్కూల్‌లో ఏదైనా కల్చరల్ యాక్టివిటీ పెడతారు. లైక్ సింగింగ్ కాంపిటీషన్ ఆర్ డ్రాయింగ్ కాంపిటీషన్ వాటెవర్. దేవుడా నేనే విన్ అవ్వాలి అని ప్రే చేసుకుంటారు. ఈవెన్ ఏదైనా కాంపిటీషన్‌లో మీరు పార్టిసిపేట్ చేసే ముందు కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అంటే ఎవరు హెల్ప్ చేయరు నాకు అనేటటువంటి పరిస్థితుల్లో మనసు దేవుడిని తలుచుకుంటుంది. దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు అని. అంటే మనం నమ్ముతాం. బట్ మన నమ్మకం అంత స్ట్రాంగ్‌గా ఉంటుందా? ఏమో! సమ్‌టైమ్స్ ఉండొచ్చు. సమ్‌టైమ్స్ ఉండకపోవచ్చు. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక ఊర్లో చాలా మంత్స్ నుంచి వర్షాలు లేవు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పండట్లేదు. వాళ్ళేం చేశారంటే ఒకరోజు ఊర్లో ఉన్న జనాలందరూ కలిసి మనం టెంపుల్ దగ్గరికెళ్ళి మనమందరం దేవుడిని ప్రార్థిద్దాం వర్షాలు కావాలని అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో, అలా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకొచ్చి టెంపుల్ వైపు నడవడం మొదలుపెట్టారు. బట్ ఒక్క వ్యక్తి మాత్రమే గుడి దగ్గరికి ఎలా వచ్చాడో తెలుసా? అంబ్రెల్లా పట్టుకొనొచ్చాడు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే హి హాస్ ఎ వెరీ స్ట్రాంగర్ ఫెయిత్. మేమందరం దేవుడిని ప్రార్థించడానికెళ్తున్నాం. సో, దేవుడు తప్పకుండా వర్షాన్నిస్తాడు అనే నమ్మకంతో ముందుగా గొడుగును కూడా తనతో పాటు తీసుకెళ్తున్నాడు. అంటే మనిషికి దేని పట్లైనా ఫెయిత్ అంటే ఒక డీప్ ట్రస్ట్ అనేది ఫార్మ్ అవుతే అది ఎంత డీప్‌గా ఉంటుందంటే సమ్‌టైమ్స్ ఆ ట్రస్ట్ వల్ల మన ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి. రైట్. ఫెయిత్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ వ్యాలీలో లెంచో యొక్క పంట పాడైపోయి ఎంతో బాధపడుతున్నాడు. బట్ వాళ్ళకొకటే ఒక హోప్ ఉంది. అదే గాడ్. ఎవరు మనకి హెల్ప్ చేయరు. అట్‌లీస్ట్ దేవుడే మనకి హెల్ప్ చేయాలి. ఈ పరిస్థితి నుంచి దేవుడే మనల్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఒకటే ఒక నమ్మకంతో ఉన్నారు. సో, డోంట్ బి సో అప్‌సెట్ ఈవెన్ థౌ దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్. రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్. దాట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. సో, లెంచోకి వాళ్ళ వైఫ్ కూడా ధైర్యం చెప్తూ ఉంది. ఏం అప్‌సెట్ అవ్వదు. ఎవ్వరు కూడా హంగర్‌తో చనిపోరు. ఎవ్వరు ఆకలితో అలమటిస్తూ చనిపోయేటటువంటి పరిస్థితి రాదు. సో, ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్, ద హెల్ప్ ఆఫ్ గాడ్. Whose eyes, as he had been instructed, see everything, even what is deep in one's conscience. Lencho was an ox of a man working like an animal in the field, but still he knew how to write. The following Sunday at daybreak, he began to write a letter which he himself would carry to town and place in the mail. It was nothing less than a letter to God. Here the actual story comes to the point. Yeah, did you understand? Yes. మన లెసన్ పేరేంటి? లెటర్ టు గాడ్. అంటే దేవుడికి ఉత్తరం. దేవుడికి ఉత్తరం రాసాడు అని ఈ సెషన్ స్టార్టింగ్‌లోనే మీకు చెప్పాను. అప్పుడే మీ మైండ్‌లో ఒక క్యూరియాసిటీ రైజ్ అయ్యి ఉంటుంది. ఏంటి? గాడ్‌కి లెటరా? ఏం రాసాడు? ఎందుకు రాసాడు? గాడ్‌కి లెటర్ రాయడం ఏంటి? తనకేమన్నా పిచ్చా? అలా గాడ్‌కి కూడా లెటర్ రాస్తారా? అని చాలా సందేహాలే మీరు చూపించుంటారు. బట్ హియర్ దేర్ ఈస్ ఎ క్లారిటీ అన్నమాట. అది మనం ఒక్కసారి చూసేద్దాము. నైట్ అంతా కూడా లెంచో ఒక్కటే హోప్‌తో ఉన్నాడు. తన కళ్ళల్లో ఒక్కటే ఆలోచన, ఒక్కటే ఆవేదన. ఏంటి? దేవుడే మనకి హెల్ప్ చేయాలి. మరి దేవుడు హెల్ప్ చేసాడా? అసలు లెంచో ఏం చేసాడు? చూద్దాం. కాన్సైన్స్ అంటే ఏంటి? యాన్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. అంటే ప్రతి ఒక్కళ్ళకి కాన్సైన్స్ అనేది ఉంటుందనమాట. మనం చేస్తున్నది కరెక్టా? కాదా? ఏంటి అనేది మనకే అర్థమవుతూ ఉంటుంది. రైట్. సో, లెంచో ప్రతిరోజు తన యొక్క ఫీల్డ్‌లో ఒక యానిమల్ లాగా వర్క్ చేస్తూ ఉండేవాడు. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. బట్ ఫైనల్లీ ఆ హార్డ్ వర్క్ ఫెయిల్ అయిపోయింది. అండ్ హి హాస్ ఓన్లీ వన్ హోప్. ఆ హోప్ తోటి డైరెక్ట్‌గా లెంచో గాడ్‌కే ఉత్తరం రాయాలని ఫిక్స్ అయిపోయాడు. సో, ఒక పేపర్ తీసుకున్నాడు, పెన్ తీసుకున్నాడు, దేవుడికి ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు. ఆ లెటర్‌లో ఏం రాస్తూ వచ్చాడు? ఏం చేశాడు చూడండి. సో, హి ఈస్ వర్కింగ్ లైక్ ఎన్ యానిమల్ అండ్ హి స్టార్టెడ్ టు రైటింగ్ ఎ లెటర్. ద ఫాలోయింగ్ సండే అట్ ఎ డే బ్రేక్ హి బిగన్ టు రైట్ ఎ లెటర్ విచ్ హి హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు ద టౌన్. అతను దేవుడికి ఒక ఉత్తరం రాసాడు. నేను చాలా కష్టపడి ఈ పంట వేశాను, పంట పండించాను. బట్ ఏమైంది? వడగండ్ల వాన వల్ల నా పంట అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. మా దగ్గర ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఒక్క పేసో కూడా లేదు. అంటే పేసో అంటే లాటిన్ అమెరికా కంట్రీస్ యూజ్ చేసే కరెన్సీ పేరు పేసో అన్నమాట. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ బ్రతకాలి అన్నా, మేము ఆకలితో అలమటించకుండా ఫుడ్ తినాలన్నా, మాకు అట్‌లీస్ట్ అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి సర్వైవ్ అవ్వాలంటే ఒక 100 పేసో కావాలి. ఎంత? 100 పేసో కావాలి. దేవుడా నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. దయచేసి నాకు 100 పేసో పంపించు అని చెప్పేసి టు అడ్రెస్‌లో టు గాడ్ అని చెప్పేసి రాసేసి లెటర్‌ని తీసుకెళ్ళి మెయిల్ బాక్స్‌లో వేసేసాడు సండే రోజు. మరి ఆ తర్వాత ఏమై ఉంటుంది? ఇది కదా అసలైన ఎక్సైట్‌మెంట్. తను లెటర్ రాసాడు బానే ఉంది. బట్ ఆ తర్వాత ఏమైంది? గాడ్ హి రోట్, "ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగర్ దిస్ ఇయర్."
I need 100 pesos in order to sow my field and again to live until the crop comes because of the hailstorm. ఈ హెయిల్ స్టోమ్ వల్ల నా పంట పాడైపోయింది. సో, నేను నా ఫ్యామిలీ మొత్తం ఆకలితో అలమటించకుండా ఈ ఇయర్ సర్వైవ్ అవ్వాలి అంటే మళ్ళీ ఇంకొక పంట వేయాలి. అలా ఇంకొక పంట స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి అండ్ పంట హార్వెస్ట్ వచ్చే వరకు మేము బ్రతకాలంటే కనీసం 100 పేసోలైనా కావాలి. సో, he wrote to God on the envelope, put the letter inside and still trouble went to the town at the post office. He placed a stamp on the letter and dropped it into the mailbox. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి దాని మీద స్టాంప్ కూడా పెట్టి మెయిల్ బాక్స్‌లో వేసేసాడు. సో, పెసోస్ ద కరెన్సీ ఆఫ్ సెవెరల్ లాటిన్ అమెరికా కంట్రీస్. సో, మరి పోస్ట్ బాక్స్‌లో వేసిన తర్వాత ఆ లెటర్స్‌ని ఏం చేస్తారు మీకేమైనా తెలుసా? సో, ఇప్పుడు మిమ్మల్ని ఒక పర్సనల్ క్వెషన్ అడుగుతాను. మీ లైఫ్‌లో మీరు ఎవరికైనా ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఒక లెటర్ రాసారా? ఒకవేళ లెటర్ రాసుంటే ద ఫస్ట్ లెటర్ ఈస్ టు హూమ్ అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి పోస్ట్ బాక్స్‌లో అంటే మెయిల్ బాక్స్‌లో పోస్ట్ లెటర్‌ని డ్రాప్ చేసిన తర్వాత ఏమవుతుంది? డెఫినెట్‌లీ వాళ్ళు లెటర్స్ అన్ని బయటికి తీసి అడ్రెస్ ఏంటో చూసుకొని ఆ అడ్రెస్‌కి పంపించే ప్రయత్నాలు చేస్తారు. సో, వన్ ఆఫ్ ద ఎంప్లాయీ హూ వాస్ ద పోస్ట్ మ్యాన్ and also helped at the post office went to the boss laughing heartily and showed him the letter to God. Just imagine మీరే ఆ పోస్ట్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. మెయిల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక లెటర్ చూడగానే లెటర్ టు గాడ్ అని చూడగానే మీకేమనిపిస్తది? ఎవ్వడ్రా వీడు? వీడికేమన్నా పిచ్చా ఏంటి? దేవుడికి ఉత్తరం రాసాడు. ఈ ఉత్తరం ఎక్కడికి పంపించాలి మేము? గాడ్ అంటే గాడ్‌కేమైనా అడ్రెస్ ఉందా? మేము ఏం చేయాలని నవ్వుకుంటూ తన యొక్క పోస్ట్ మాస్టర్ దగ్గరికి ఆ లెటర్ పట్టుకెళ్ళి చూపించాడు. చూడండి వీడెవడో గాడ్‌కే ఉత్తరం రాసాడు. మనం ఎక్కడ పంపించాలి? వీడేమన్నా ఇన్నోసెంటా లేదా సిల్లీ పర్సన్ అనుకోవాలా ఏంటి అని చెప్పేసి బై లాఫింగ్ హ్యాటిలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. నెవర్ ఇన్ హిస్ కెరీర్ యాజ్ అ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ known the address. The postmaster, a fat, amiable fellow, also broke out laughing, but almost immediately he turned serious and tapping the letter on his desk, commented, "What faith! I wish I had the faith of a man who wrote this letter, starting up a correspondence with the God." Amiable ante friendly and pleasant. నాన్న మనుషుల్లో చాలా రకాల వాళ్ళుంటారు. ఎస్పెషల్లీ వర్కింగ్ ప్లేస్‌లో అందరూ ఇంత కైండ్‌గా, ఇంత ప్లెజెంట్‌గా ఉండడం అనేది చాలా సర్ప్రైజింగ్ విషయమే. ఎస్పెషల్లీ ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న పోస్ట్ మాస్టర్ చాలా కైండ్ పర్సన్ అనమాట. చాలా ప్లెజెంట్ పర్సన్. అమియబుల్ అంటాం అలాంటి వాళ్ళని. ఫ్రెండ్లీగా, ప్లెజెంట్‌గా ఉండే వాళ్ళని. అతను ఆ లెటర్ చూసిన తర్వాత ఫస్ట్ నవ్వుకున్నప్పటికీ వెంటనే అరే! ఏం మనిషి ఇతను. ఇతనికి దేవుడి పట్ల ఉన్న ఫెయిత్‌లో నాకు కాస్త ఉన్నా సరిపోయేది. ఎంత నమ్మకం ఉంటే డైరెక్ట్‌గా గాడ్‌కే రాస్తాడు ఒక ఉత్తరాన్ని అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడుతూ అంటే హి వాస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వండర్డ్ అనమాట. సో, ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. అంటే పోస్ట్ మాస్టరు అరే! ఈ రైతుకి దేవుడి పట్ల చాలా నమ్మకం ఉంది. మరి ఈ నమ్మకాన్ని మనం అస్సలు పోగొట్టకూడదు. ఏదో ఒకటి చేయాలి. మనం ఇతని యొక్క నమ్మకం పోకుండా మనం హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక ఐడియాతో వచ్చాడనమాట. టు ఆన్సర్ ద లెటర్. యెస్. బట్ వెన్ హి ఓపెన్డ్ ఇట్, ఇట్ వాస్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ హి నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గాడ్ విల్, ఇంక్ అండ్ పేపర్. బట్ హి స్టక్ టు హిస్ రిజల్యూషన్. హి ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. అంటే వన్స్ ఆ లెటర్ ఓపెన్ చేసిన తర్వాత చూడగానే ఏమనుకున్నాడు, జస్ట్ ఆ లెటర్‌లో ఏం రాసుంటాడు ఈ వ్యక్తి? ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో, చిన్న చిన్న అవస్థలు అయ్యుండొచ్చు అని చెప్పి ఓపెన్ చేశాడు. బట్ ఓపెన్ చేయగానే 100 పెసోస్ అని ఉంది. అంటే ఒక్కడే అంతగా హెల్ప్ చేయాలంటే కష్టమే. బట్ స్టిల్ అతను ఏదో విధంగా ఆ రైతు యొక్క ఫెయిత్‌ని పోగొట్టకుండా హెల్ప్ చేయాలి అనే డెసిషన్ తనకి తను తీసుకున్న ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేయకూడదని చెప్పేసి అతని సాలరీలో హాఫ్ అమౌంట్ తీసి అండ్ మిగతా అమౌంట్ అంతా కూడా పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నటువంటి తన ఎంప్లాయీస్ దగ్గర ఫండ్ కలెక్ట్ చేశాడనమాట. చూడండి ఈ లెటర్ చూడండి. ఒక లెంచో అనే ఫార్మర్ గాడ్ పట్ల ఉన్న అమితమైన ఫెయిత్‌తో ఈ లెటర్ రాసాడు. అతని ఫెయిత్‌ని మనం అస్సలు పోగొట్టకూడదు. వి హావ్ టు హెల్ప్ హిమ్ ఇన్ సమ్ అదర్ వే అని చెప్పేసి మనీ అంతా కలెక్ట్ చేశాడనమాట. హీ హిమ్సెల్ఫ్ గేవ్ అ పార్ట్ ఆఫ్ హిస్ సాలరీ అండ్ సెవెరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిస్ ఆబ్లిగేట్ టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ కోసం వాళ్ళు కూడా కొంత అమౌంట్‌ని డొనేట్ చేశారు. సో, ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos. So, he was able to send the farmer only a little more than a half. He put the money in an envelope addressed to the Lencho and write it a letter containing only a single word as the signature of God. అంటే 100 peso మొత్తం పంపించేంత మనీ తన దగ్గర లేదు. అంత అఫోర్డబుల్ లేరు. బట్ తనకి అయినంత వరకు కలెక్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 75 pesos వరకు కలెక్ట్ చేసి ఆ మనీ అంతా ఎన్వలప్‌లో పెట్టాడు. ఇంకా గాడ్ తరపున ఎలాంటి ఉత్తరం రాయలేదు. జస్ట్ గాడ్ అని సిగ్నేచర్ చేశారు అంతే అన్నమాట. మళ్ళా లెంచో అడ్రెస్‌కి 2 అడ్రెస్ అని రాసేసి లెంచోకి ఈ లెటర్ పంపడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. రైట్. ద ఫాలోయింగ్ సండే
Lencho came a bit earlier than usual to ask if there was a letter for him. It was the postman himself who handed the letter to him, while the postmaster, experiencing the contentment of a man who has performed a good deed, looked on from his office. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్. తర్వాత సండే అంటే లెంజోకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. దేవుడికి లెటర్ రాయడమే ఒక సాహసం. మిమ్మల్ని అడుగుతున్నా, మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. మీరు దేవుడికి డైరెక్ట్‌గా లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్‌లో వేయగలిగేంత నమ్మకం మీకు ఉంటదా? తిరిగి మీకు ఆ లెటర్ మీ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే విధంగా వస్తది అని కంప్లీట్‌గా మీరు నమ్ముతారా? బట్ లెంచో నమ్మాడు. ఎంత నమ్మాడంటే పక్కా నాకు ఆ లెటర్ వస్తది. ఆ లెటర్‌లో పక్కా నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా మనీ ఉంటది అని ఫుల్‌గా నమ్మాడు. అండ్ ఫుల్‌గా నమ్మి పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి నాకేమైనా లెటర్ వచ్చిందా? నేనొక లెటర్ రాసాను అని అడగగానే అక్కడున్న పోస్ట్ మ్యాన్ తనంతట తానే తన చేత్తో ఆ లెటర్‌ని ఇతనికి ఆ ఎన్వలప్‌ని లెంచోకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతది. దూరం నుంచి పోస్ట్ మాస్టర్ జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్‌తో చూస్తూ ఉన్నాడు. దాన్నే కంటెంట్‌మెంట్ అంటారు. అంటే సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అన్నమాట. అరే! ఒక మంచి పని చేశాను. ఆ ఫార్మర్ హ్యాపీగా వెళ్తాడు. ఆ ఫార్మర్ ఎన్నో బాధలతో పాపం దేవుడికి తన బాధలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాడు. నాకైనంత వరకు మనీ కలెక్ట్ చేసి ఆ ఎన్వలప్‌లో పెట్టిచ్చాను. మేబీ ఇంటికి వెళ్ళగానే చాలా సంతోషంగా ఉంటాడు అని ఫుల్ తృప్తితోటి ఆ పోస్ట్ మాస్టర్ హ్యాపీగా చూస్తూ ఉన్నాడనమాట. రైట్. మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాము. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. Such was his confidence. But he became angry when he counted the money. God could not have made a mistake, nor could he have denied Lencho what he had requested. అంటే మొదట్లో ఆ ఉత్తరాన్ని చేతికి తీసుకున్నప్పుడు ఇంత కూడా సర్ప్రైజ్ అవ్వలా. ఏంటి, నేను దేవుడికి ఉత్తరం రాస్తే నాకు తిరిగి ఉత్తరం వచ్చిందా? దేవుడేమైనా ఉత్తరం రాస్తాడా? మరి నాకు ఎవరు పంపించారు అనేటటువంటి సర్ప్రైజ్ లేదు. నిజంగా దేవుడే పంపించాడు. దేవుడు పంపిస్తాడు. దేవుడు చాలా గొప్పవాడు. నేను నమ్మాను. సో దేవుడు నాకు రెస్పాన్స్ ఇచ్చాడు అని ఫుల్లీ నమ్మకంతో ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఆ ఉత్తరం తీసుకొని ఓపెన్ చేసిన వెంటనే చాలా యాంగ్రీ అయిపోయాడు. ఫుల్‌గా కోపం వచ్చేసింది. అండ్ చాలా డిస్సాటిస్ఫై అయిపోయాడు. ఎందుకు? నేను దేవుడిని అడిగింది 100 పైసో, కానీ ఇక్కడ 100 పైసో లేవు. కొంత డబ్బులు మిస్ అయ్యాయి. దేవుడు అస్సలు ఏమాత్రం మోసం చేయడు, అబద్ధం ఆడడు. సో ఇది దేవుడు చేసిన పని అయి ఉండదు. తప్పకుండా దేవుడు నేను అడిగినంత అమౌంట్ పంపిస్తాడు అని చెప్పేసి ఇమ్మీడియట్‌లీ లెంచో వెంట్ అప్ టు ద విండో టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్. విండో దగ్గరికెళ్ళి పేపర్ అండ్ ఇంక్ అడిగేసి ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, అంటే అదే పోస్ట్ ఆఫీస్‌లో ఒక రైటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ టు రైట్ విత్ మచ్ వ్రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ ఐడియాస్. అంటే చాలా కోపంగా, చాలా సీరియస్‌గా ఏమంటారు, లేదు ఎక్కడో తప్పు జరిగింది, దేవుడు అసలు తప్పు చేయడని చెప్పేసి చాలా డెడికేటెడ్‌గా కూర్చొని లెటర్ రాయడం స్టార్ట్ చేశాడనమాట. ఏం రాసుంటాడు మీరేమన్నా గెస్ చేయగలరా? గెసెస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో రాయండి. వాట్ కెన్ యూ గెస్ నాన్న? So let us see. When he finished, he went to the window to buy a stamp, which he licked and then affixed it to the envelope with a blow of his fist. అంటే ఎళ్ళాడు. ఎన్వలప్ క్లోజ్ చేసి, అంటే దాన్ని లిక్ చేసి క్లోజ్ చేసేసి ఒక స్టాంప్ తీసుకొని అంటించి ఇలా మంచిగా గుద్దేసి మొత్తం ఎన్వలప్‌ని క్లోజ్ చేసేసి చాలా ఫుల్ ఆఫ్ డెడికేషన్ తోటి లెటర్ ఇచ్చేసాడనమాట. ద మొమెంట్ ద లెటర్ ఫెల్ ఇంటు ద మెయిల్ బాక్స్, ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. అంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు గదా! అరే! మనం లెంచోకి కావాల్సిన మనీ ఇంత కష్టపడి కలెక్ట్ చేసి ఎన్వలప్‌లో పెట్టి ఇచ్చేసాం కదా! హ్యాపీగా ఉంటాడులే, ఇంకే ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి వాళ్ళంతా సాటిస్ఫైడ్‌గా మంచి ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నప్పుడు ఇది వీళ్ళసలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. మళ్ళా ఎందుకు లెటర్ రాస్తున్నాడు అనగానే వాళ్ళకి క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఆ క్యూరియాసిటీ తోటి అతను అలా లెటర్ డ్రాప్ చేసి వెళ్ళాడో లేదో వెంటనే మాస్టర్ వెళ్ళి ఆ లెటర్‌ని బయటికి తీసేసారు చదవడానికి. ఓకేనా? ఓపెన్ చేయగానే అందులో ఏం రాసుందో తెలుసా? మతి పోద్దన్నమాట మీకు. గాడ్, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos, 75 అన్నాను ఇందాక, బట్ 70 pesos రీచ్డ్ మీ. సెండ్ మీ ద రెస్ట్ సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, బట్ డజంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్. అసలు మీరు ఇది నమ్మగలరా? క్రూక్స్ అంటే మోసగాళ్ళు అన్నట్టనమాట. చీటర్స్ అన్నట్టు. లెంచో ఏమంటున్నాడంటే లెటర్‌లో, దేవుడా! నేను నీకు 100 పైసలు అడిగాను, కానీ నువ్వు నాకు 70 పైసలు మాత్రమే పంపించావు. నాకు తెలుసు నువ్వు మంచోడివే. నువ్వు చాలా మంచోడివి. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా కోసం 100 పైసలు ఆ ఎన్వలప్‌లో పెట్టుంటావు. బట్ ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న పోస్ట్ మాస్టర్‌లు, పోస్ట్ మ్యాన్‌లు వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, క్రూక్స్ వీళ్ళు. మేబీ వాళ్ళే ఆ 30 పైసలు తీసేసుంటారు. ఈసారి ఈ మెయిల్ బాక్స్‌లో వేయకు. డైరెక్ట్‌గా నాకే ఆకాశం నుంచి పడి నేను తీసుకుంటా. వీళ్ళని మనం అస్సలు నమ్మలేమని చెప్పేసి
ఆ విధంగా లెటర్‌లో రాసాడనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి పోస్ట్ మాస్టర్ ఇది చదవగానే గుండె 1000 ముక్కలయిపోయి ఉంటది కదా! ఇక్కడ మనకి 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి లెంచోకి దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం. ఎంత నమ్మకం అంటే దేవుడు 70 పైసలు పంపడు, నేను అడిగిన 100 పైసలు పంపుతాడు అనే నమ్మకం. రెండవ పాయింట్ ఏంటి అంటే సమ్‌టైమ్స్ మనం మంచి చేసినా మనకి తిరిగి చెడెదురొస్తదంటారు చూడండి. అంటే పోస్ట్ మాస్టర్ తన యొక్క కైండ్ హార్ట్ తోటి తన సాలరీలో హాఫ్ అమౌంట్ ప్లస్ తన ఫ్రెండ్స్ నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి అంత యూ నో ఒక కైండ్‌నెస్‌ని డెపిక్ట్ చేస్తూ ఆ ఎన్వలప్‌లో మనీ పెట్టి పంపిస్తే, తిరిగి ఈ ఫార్మర్ రాసిన లెటర్ చూసి అసలు షాక్ అయిపోయాడనమాట. రైట్. యాహ్! సో, లెంచో వాస్ పూర్, హార్డ్ వర్కింగ్ ఫార్మర్ హూ లివ్డ్ విత్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ఓన్లీ హౌస్ ఇన్ ద వ్యాలీ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. అంటే లెంచో చాలా పేదవాడు. కేవలం తన యొక్క కుటుంబంతోటి ఆ వ్యాలీలో తన యొక్క ఇల్లు ఒక్కటే ఉంటదనమాట. లో హిల్ యొక్క క్రెస్ట్ అంటే టాప్ ఆఫ్ ద హిల్ పైన. సో, హిస్ ఫీల్డ్ ఆఫ్ ద రైప్ కార్న్ నీడెడ్ జస్ట్ వన్ గుడ్ షవర్ ఫర్ ఎ పర్ఫెక్ట్ హార్వెస్ట్. తన యొక్క మొక్కజొన్న పంట మంచిగా తయారైపోయింది. మరి కొద్ది రోజుల్లో మంచి పంట చేతికొచ్చేస్తది. అండ్ తనకు కావాల్సిందల్లా ఒక్క షవర్. అంటే ఒక్కసారి వర్షం పడితే సరిపోతుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా పంట ఇంకా తన కోత కోసేసి సేల్ చేసుకోవచ్చు. బట్ ఆ టైంలో ఏం జరిగింది? ఆహ్, షవర్‌కి బదులు ఒక పెద్ద హెయిల్ స్టార్మే వచ్చిందనమాట. రెయిన్ ఫైనల్లీ కేమ్ అండ్ డిలైటెడ్ లెంచో కాల్డ్ ద డ్రాప్స్ న్యూ కాయిన్స్. ద బిగ్ వన్ వచ్చేసి 10 సెంట్ పీసెస్ అన్నాడు. స్మాల్ వన్ వచ్చేసి 5 అన్నాడు. అంటే ఇది వర్షపు చినుకులు కాదు. ఇవి డబ్బులు, ఇవి నాణేలు, ఇవి కాయిన్స్. అంటే మన హార్వెస్ట్‌ని మన చేతికిచ్చి ఈ ఇయర్ మొత్తం మనం ఆకలితో అలమటించకుండా మనం హ్యాపీగా బ్రతకడానికి ఇచ్చేటటువంటి కాయిన్స్ ఇవని రెయిన్‌ని కూడా అంత మంచిగా యూ నో ఐ మీన్ కంపేర్ చేశాడనమాట. రైట్. బట్ ద రెయిన్ సూన్ టర్న్డ్ ఇంటూ అ టెర్రబుల్ హెయిల్ స్టార్మ్. Hail fell from a full hour and destroyed the entire crop. The field turned into white as if it covered with the salt. Not a leaf remained on the tree and the family now faced a year of hunger. కదా! అంటే హెయిల్ స్టార్మ్స్ ఇంత అంత కాదు. మొత్తం వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఊరు, తన పంటంతా మొత్తం సాల్ట్ అంతా పరిచేసినట్టుగా అయిపోయిందనమాట. రైట్. లెంచోకున్న హోప్ తోటి పాపం గాడ్‌కి లెటర్ రాసాడు. బట్ ఆ లెటర్‌లో ఏమైంది? ఓన్లీ 70 పెసోస్ మాత్రమే రావడం జరిగింది. రైట్. యాహ్! 70 పీసెస్ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడి వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ద ఐరనీ ఏంటి అంటే ద వెరీ పీపుల్ హూ షోడ్ హిమ్ సెల్ఫ్‌లెస్ కైండ్‌నెస్ వర్ ద వన్ బ్లేమ్డ్ యాస్ థీవ్స్. వెల్ ద పోస్ట్ మాస్టర్ సైలెంట్‌లీ యాక్సెప్టెడ్ ద ఇన్సల్ట్ నెవర్ రివీలింగ్ హిస్ గుడ్ డీడ్. అంటే పోస్ట్ మాస్టర్ అది చదివిన తర్వాత ఎవరికీ దాని గురించి చెప్పలేదు. అంటే దాని ద్వారా కూడా పోస్ట్ మాస్టర్ ఎలా అర్థం చేసుకున్నాడంటే, లెంచోకి గాడ్ మీద ఎంత నమ్మకం ఉందంటే, దేవుడే తక్కువ డబ్బులు పెట్టుంటాడు. అంటే పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు దేవుడు ఫుల్ మనీయే పెట్టుంటాడు. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళు నా మనీ దోచేశారు. వీళ్ళే దొంగలు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు అని అనుకున్నాడంటే, గాడ్ పట్ల ఎంత ఫెయిత్ ఉందో అనుకున్నాడు. బట్ అంత కైండ్‌నెస్ చూపించిన తర్వాత కూడా దొంగలుగా బ్లేమ్ చేయబడినందుకు కాస్త బాధపడినప్పటికీ పోస్ట్ మాస్టర్ ఈ విషయాన్ని ఎవరికీ రివీల్ చేయకుండా తనలో తానే ఆ ఇన్సల్ట్‌ని యాక్సెప్ట్ చేసి అక్కడితో ఆ విషయాన్ని క్లోజ్ చేసేసాడు. మరి ఈ లెసన్ బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పండి. వి కెన్ అండర్‌స్టాండ్ దిస్ లెసన్ ఇన్ 2 వేస్ ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు. ద వన్ థింగ్ ఈజ్ ద ఫెయిత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ హ్యావ్. మనం నమ్మితే ఏదైనా చేయొచ్చంట. కొంచెం నమ్మినా సరే కొండల్ని కూడా కదిలించొచ్చంట. ఈ లెసన్‌లో లెంచో యొక్క ఫెయిత్ దేవుడిని ఎంత కూడా అవమానించలేదు, అనుమానించలేదు. కేవలం పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళనైనా అనుమానించాడు తప్ప దేవుడు ఇలా చేయడు. దేవుడు నాకు కావాల్సింది తప్పకుండా చేస్తాడని కంప్లీట్ ఫెయిత్‌తో ఉన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం మంచి చేసిన ప్రతిసారి మనకి మంచే తిరిగి రాదు. ఇలాంటి అవమానాలు కూడా తిరిగొస్తాయనే విషయాన్ని క్లియర్‌గా మనం ఈ లెంచో ద్వారా తెలుసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద లెసన్ నాన్న ద లెటర్ టు గాడ్. మీకు నచ్చిందనుకుంటున్నాను, అర్థమైందనుకుంటున్నాను. ఏమన్నా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వెరీ సూన్ నేను గ్రామర్ వీడియోస్ కూడా చేస్తాను. మన ఛానెల్‌లో ఇంగ్లీష్‌తో పాటు ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. నేను సోషల్ కూడా డీల్ చేస్తాను. సూపర్ డూపర్‌గా సెషన్స్ ఉంటాయి. మన ఛానెల్‌ని విజిట్ చేయండి. ప్రతి లైవ్ సెషన్ చూడండి, వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ 9th అండ్ 10th ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ అంటిల్ దెన్ మన ఛానెల్‌లో ఉన్న మిగతా వీడియోస్ చెక్‌ఔట్ చేసి చూడండి. థాంక్ యూ సో మచ్.